దీన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను ప్రతి ఒక్క నాయకులకి కానీ నాయకురాళ్ళకి కానీ చెప్పేది ఏంటంటే ఇన్ని వేల ఖర్చు పెట్టి ఫ్లెక్సీలని అయ్యని అని పెడుతున్నారు. మీరు మామూలుగా మీరు ఖర్చు పెట్టాలనుకున్న అమౌంట్తో మీ చుట్టుపక్కల ఏమన్నా బాగు చేసి మీ పక్కన వాళ్ళకి వాళ్ళు మీరు కొని ఇవ్వగలిగితే మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేపడితే మీరు ఓట్లు అడగక్కర్లేదండి, వాళ్ళే వచ్చి ఓట్లు వేస్తారు. అట్లాగే రోడ్లు ఏ నాయకులు ఉన్న స్టేట్ తీసుకొని ఆ రోడ్లు మీకు అయి మీరు బాగు చేయించగలిగితే మీరు ఖర్చు పెడతానంటున్నారు ఎలక్షన్కి డబ్బులు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు పెట్టిన 1000 కోట్లలో 100 కోట్లు ఖర్చు పెట్టినా సరే మీ నియోజకవర్గం బాగుపడుతుంది, వాళ్ళే వచ్చి మీకు ఓటేస్తారు. ఇది మాత్రం ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకులను చూసినా సరే ఎక్కడ ఫ్లెక్సీలు చూసినా సరే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫ్లెక్సీలు వేయించడం అదే మీకు కావాల్సిన ఈ అడ్వర్టైజ్మెంట్. మీరు చేయండి, రోడ్లు బాగా చేయండి. లేదంటే 10 మందిని తీసుకొని మీరు ఇది ఇప్పుడు కొన్ని వస్తున్నాయి కదా దత్తత తీసుకొని ఊళ్ళో ఎట్లా బాగా చేస్తున్నా అట్లాగే ఒక స్ట్రీట్ తీసుకొని దత్తత తీసుకొని చేయించండి, వాళ్ళే వచ్చేస్తారు మీకు ఓట్లు. ఎవరు వేయక్కర్లేదు. ప్రతి మహిళ కూడా ఆలోచించి మీ దగ్గరకు వచ్చిన నాయకుల్ని ఈ విధంగానే అడగండి అమ్మా. ఎవరైతే మీ వీధికి వచ్చి మీరు ఓట్లు అడుగుతారో మీరు బాగు చేసి మా దగ్గరకు రండి, మీరు అడగకుండా మేమే వచ్చి ఓటేస్తామని చెప్తాండి. ప్రతి ఒక్కరు కూడా అదే చెప్పండి. ఎవరైనా మీరు మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా మనం కరెక్ట్గా ఉండి మనం కరప్షన్ అవ్వద్దు. వాళ్ళు ఇచ్చే 10,000 1000-2000 మనకు ఒక రోజుతో అయిపోతాయి. మనం కష్టపడితే రోజుకు 100 రూపాయలు వస్తాయి, నెలకు 10 మనకు వస్తాయి, 3000 మనకు వస్తాయి. వాడు ఇచ్చే 3000 మనకు పనికిరావు, వాళ్ళకి దేనికి రావు. అదే మనం రోజు ఖర్చు వస్తాయి కదా, ఆ కష్టపడగలగా మన కెపాసిటీ మనకుంది, ఒంట్లో ఓపిక ఉంది, కష్టపడే కెపాసిటీ మనకుంది. అట్లాంటప్పుడు మనం వాళ్ళు ఇచ్చే డబ్బులకి మనం ఎందుకు కకృతి పడాలి? ఇక్కడ నుంచి మీరు అట్లాగే అడగండి, మీరు మాకు 3,000 ఇవ్వద్దు, 2,000 ఇవ్వద్దు, మా రోడ్లు బాగు చేయండి. ఎందుకంటే ఆ రోడ్లు తిరిగేది పొద్దున్న వేస్తే మనమే. వాటికి ఎంతమంది బలవుతున్నాము, ఎన్ని కష్టాలు పడుతున్నాము. అందుకే అంటున్నా ప్రతి మహిళ కూడా మీరు ఇక్కడి నుంచి మీరు చేయండి. ఎవరైతే వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతారో వాళ్ళకి ఇదే చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా కొంతమంది చేయాలి కదా. ఇప్పుడు మనం ఒక నియోజకవర్గంలోనే కాదు ఇట్లాంటి కార్యక్రమాలు, ఇంకా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇట్లాంటి కార్యక్రమాలు నడిస్తే ఏ ఆడపిల్ల బయటకు వచ్చి కానీ ఇట్లా ఏడువలసిన పని మామూలుగా ఫైనాన్షియల్గా కానీ దేనికైనా సరే పిల్లల మీద ఇట్లా అడిగి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ అమ్మ ఒడి ఇవన్నీ కూడా అవసరం లేదు. అప్పుడు మనకి అదే అన్న మనమే వస్తుంది, మనకు అవసరం లేదు. అమ్మ ఒడిలు ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకంటే అదొక్కటి చాలు. అదే అంటున్నాను, మీరు ఈ పెన్షన్లు కానీ ఇవన్నీ దేనికి? మనం రూపాయి కాదు, మనకు ఒంట్లో శక్తి ఉంది. కష్టపడే సోర్స్ వాళ్ళు చూపిస్తే మనం కష్టపడదాం, అంతేగాని వాళ్ళు మనకు రూపాయి ఇచ్చి కష్టం చేయాల్సిన అవసరం లేదు. నేను మామూలుగా స్టడీస్ సార్, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఐఎమ్ మ్యారీడ్. సో ఇక్కడ మిషన్ నేర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడ నాకైతే కంప్లీట్గా అన్నీ అర్థమయ్యేటట్టు బాగా మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ బ్యాచ్ అయిపోయాక కూడా ఇంకేమన్నా కావాలన్నా కూడా మళ్ళీ చెప్తారు, అన్నీ ఇస్తున్నారు. సిజర్స్ వీళ్ళే ఇస్తారు, అండ్ బాబిన్ కానీ ఏది కావాలన్నా స్టిచ్చింగ్ పరంగా ఏది కావాలన్నా మళ్ళీ కొనుక్కోవాల్సి. మంగళగిరిలో గతంలో ఎట్లాంటి ఉపాధి కార్యక్రమాలు లోకేష్ కాకుండా ఎవరైనా పెట్టడం లేదు సార్, నేనైతే ఏది అటెండ్ అవ్వలేదు, నేను చూడలేదు కూడా. సో నాకైతే ఇదే, నేను ఇది రావడం కూడా ఇదే, అటెండ్ అవ్వడం ఇదే. అండ్ మిషన్స్ కూడా ఇస్తున్నారు. నాకు ముందు బ్యాచ్ వాళ్ళు తెలుసు, ఆల్రెడీ తీసుకున్నారు. దట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ, దట్స్ గ్రేట్ థింగ్ ఆల్సో. సో దే ఆర్ ప్రొవైడింగ్, అంటే ఇది నేర్చుకున్నాము నెక్స్ట్ ఆపేయకుండా కంటిన్యూ చేసుకుంటారు. జస్ట్ ఇంట్లో ఒక స్టిచ్ వేసుకున్నా రేపు బయట 50 రూపీస్ వీ హ్యావ్ టు గివ్ దమ్. సో దట్ విల్ ఆడవాళ్ళందరూ సేవ్ చేయొచ్చు అది. సో సంపాదన ఒకటే కాదు, సేవ్ చేసినా సంపాదించినట్టే మనం, రైట్? సో ఒక చిన్న స్టిచ్ వేసినా 50 రూపీస్ అయిపోతాయి. సో నెలలో అట్లాంటివి ఎన్నో అవుతూ ఉంటాయి. సో వీ కెన్ సేవ్ రఫ్లీ ఒక జస్ట్ 3,000 అట్లా వీ కెన్ సేవ్. సో వీ కెన్ ఆన్ లైక్ దట్. అంటే సంపాదించకపోయినా సేవ్ చేసినా సంపాదించినట్టే కాబట్టి 2-3,000 మేము సేవ్ చేసినట్టే కదా. అవి దేనికో దానికి యూజ్ అవుతాయి మళ్ళీ దానికి. సో రెంట్ కట్టుకునే వాళ్ళు రెంట్ కూడా కట్టేసుకోవచ్చు. దట్స్ వై సో రియలీ ఐ లైక్. అంటే ఇప్పుడు లోకేష్ గారు ఓటమి పాలవటం జరిగింది, ఓడిపోయిన నాయకుడు ఇట్లా చేస్తే గెలిస్తే ఎట్లా ఉంటుంది? సూపర్ సార్, నాకు తెలిసి గెలిస్తే ఇంకా ఎక్కువ చేసే ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. అంటే గెలవకపోయినా ఇప్పుడు కొంతమంది మేము గెలవలేదు ఎందుకు చెయ్యాలి అనే థాట్లో ఉండొచ్చు, బట్ సార్ గెలవకపోయినా కూడా చేస్తున్నారు. సో ఇంకా గెలిపిస్తే ఇంకా చాలా తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా కూడా చాలా పథకాలు తెప్పిస్తారు, పెడతారు ఇట్లాంటివి. అండ్ ఇది రియల్, వేరే కూడా ఇంకా ఇస్తున్నారని విన్నాను, బట్ వాళ్ళు అక్కడ సరిగ్గా చెప్పట్లేదు. మిషన్స్ కూడా ఇవ్వలేదు. మా ఫ్రెండే అన్నారు వెళ్ళాము బట్ అదంతా ఫేక్ ఇవ్వలేదని. బట్ నేను చెప్పాను ఇక్కడ 12 బ్యాచ్లు రన్ అయినాయి, అందరికీ మిషన్స్ వచ్చాయి, ఎవ్రీ వీడియో మాకు వస్తుంది వాట్సాప్లో, అదంతా జెన్యూనే. మిషన్స్ కూడా బాగున్నాయి, నో ప్రాబ్లం, అందరికీ బాగున్నాయి. అండ్ మొత్తం వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి కిట్తో సహా ఏది కొనుక్కోకుండా దట్స్ అ గ్రేట్ థింగ్ ఐ థింక్. నియోజకవర్గం
నియోజకవర్గంలో అసలు డెవలప్మెంట్ ఈ 4.5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఏమన్నా జరిగిన మహిళలకు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇంకేదన్నా మౌలిక వసతులు కావచ్చు, ఎట్లాంటిది ఏదన్నా ఉందా? నేనైతే ఏం చూడలేదు సార్, నాకు అంత ఐడియా కూడా లేదు. సో నాకైతే ఇది చంద్రబాబు గురించి ఏమన్నా తెలుసా మీకు? అంటే మంగళగిరిలో సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాడు, లేకపోతే ఇంకా ఇక్కడ రాజధాని అంతర్భాగంగా ఉంది కాబట్టి ఇంకా బాగా డెవలప్ అయ్యింది అంటారు కదా. ఇప్పుడు మీరు స్థానికంగా ఉన్నారు, మీకే కానీ రాజధాని అనేది షిఫ్ట్ చేసేసారు కదా సార్, అనుకున్నారు ఇక్కడ పెట్టాలి అని. సో అన్ని స్థలాలు కొన్నంతా కూడా భూమి వచ్చింది అప్పుడు, బట్ వీళ్ళు షిఫ్ట్ చేసేసారు. అది మళ్ళీ 3 డివిజన్స్ కింద షేర్ చేశారు దాన్ని. సో అదంతా పాసిబుల్ అవ్వలేదు. అది కంటిన్యూ కనుక అయ్యి ఉంటే మేబీ ఇట్ విల్ బి నెక్స్ట్ లెవెల్, ఐ థింక్ సో. ఖచ్చితంగా హైకి వెళ్ళేది. సో కంటిన్యూటీ అనేది ఎవరికన్నా ఉంటే గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఇలా చేంజ్ అవుతూ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తూ ఉంటే డెవలప్మెంట్ అనేది ఎవరూ చేయలేరు. దట్ విల్ బీ సో కంటిన్యూస్గా ఉంటే డెఫినెట్గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ టీడీపీ వచ్చినా, చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా, లోకేష్ ఇక్కడ గెలిచి మంత్రి అయినా మంగళగిరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఐ థింక్ ఐటీ వైజ్ అయితే సమ్ విల్ కమ్. నాకు తెలిసి వీళ్ళు డెవలప్ చేస్తారనే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా తీసుకొస్తారు, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ హైదరాబాద్ తీసుకొచ్చారు, ఐటీ ఫీల్డ్ అంతా ఉంది కాబట్టి డెఫినెట్గా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. వస్తుంది. అండ్ ఐటీ ఫీల్డ్ ఇక్కడికి వచ్చిందంటే చాలామంది స్టూడెంట్స్ జాబ్స్ లేక హైదరాబాద్ వెళ్ళడం, బెంగళూరు వెళ్ళడం చేస్తున్నారు. బట్ అవి ఇక్కడికి వస్తే చాలా యూస్ఫుల్. ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీటెడ్, సో ఐ హ్యావ్ ఏ ఛాన్సెస్ ఆల్సో, ఐ విల్ గో. సో అట్లా చదువుకున్న వాళ్ళకి, బీటెక్ అయిపోయిన వాళ్ళకి ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలేజెస్, హై కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళందరికీ యూజ్ అవుతాయి. సార్ వచ్చి నిజంగా ఐటీ కంపెనీస్ ఇక్కడికి వస్తే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు హూ ఆర్ కంప్లీటెడ్ బీటెక్. సో దట్ విల్ బి వెరీ హ్యాపీ. అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు నేర్చుకోవడానికి ఇవాళ జాయిన్ అయ్యాను. ఇప్పుడు నాలాగే నాకు చదువు రాదు, దాని మూలాన నాకు కూడా చదువు రాదు. దాని మూలన నేను దీని మూలన కొంచెం ఇది అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నేర్చుకోవడానికి వచ్చాను కాబట్టి ఇవాళ నుంచి నేను నేర్చుకుంటున్నాను. 45 రోజులు నేర్చుకుంటాను. నాలాగే చదువు లేని వాళ్ళకి ఇక్కడ కూడా కంపెనీలు వస్తే మాకు లేడీస్కి కొంచెం బాగుంటుంది. అది ఏం కంపెనీలు అంటే ఇలా టైలరింగ్ సంబంధించిన కంపెనీలు రావాలి. వస్తే ఇప్పుడు వైజాగ్ వెళ్తే బోల్డ్ కంపెనీలు ఉన్నాయి లేడీస్ కుట్టడానికి. నాలా చదువు లేని వాళ్ళు ఉన్నారు, నేనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు చదువులేరు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ కూడా మాకు కంపెనీలు వస్తే మేము లేడీస్ కూడా వెళ్ళి ధైర్యంగా వెళ్ళి కుట్టుకునేటట్టు ఉండాలి. దాని మూలంగా కూడా కొంచెం చూడండి, అదే నేను చెప్పేది. లోకేష్ ఇట్లా నేర్పటం అనేది మీకు ఎలా ఉందండి? చాలా బాగుంది ఇది. అసలు నేను ఇవాళే వచ్చాను కాబట్టి అదే చెప్తున్నాను. ఎందుకంటే నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్ళి మా చుట్టాలు ఉన్నారు, చూశాను. అక్కడ వాళ్ళు ఏదో కంపెనీలు ఉన్నారు, రోజు వెళ్తాం రావడం, వాళ్ళే తీసుకెళ్తున్నారు, వాళ్ళే తీసుకొస్తున్నారు. అలాగే మాకు కూడా ఇలా ఆయన వస్తే కంపెనీలు అలాగ వస్తే మాకు కూడా ఉపయోగం ఉంటుంది నేర్చుకున్న వాళ్ళు. కానీ నేను చెప్తున్నాను అది. ఆయన ఓడిపోయాడు కదా ఇప్పుడు లోకేష్ గారు. ఓడిపోయినప్పటికీ సెంటర్లు పెట్టాడు. రేపు గెలిస్తే ఏమన్నా మంచి కంపెనీలు మీరు గెలిస్తే మంచి కంపెనీలు రావాలని నేను కోరుకుంటున్నాను. అది ఆయన గెలుస్తాడు, వస్తాడు, తప్పకుండా వస్తాడు. అది మీ పిల్లలకు సంబంధించి లేకపోతే ఇంకా ఉద్యోగాలకు సంబంధించి కూడా ఏమన్నా వాళ్ళు అండి ఉద్యోగాలు కూడా రావాలండి. మా అబ్బాయి ఎంబీఏ చేశాడు, ఆంధ్ర యూనివర్సిటీలో చదివాడు మా అబ్బాయి. అప్పుడు ఫస్ట్లో ఏషియన్ పెయింట్లో చేశాడు, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకులో చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు నేనంటే సరే ఇప్పుడు నాకు 45 వచ్చినాయి, కానీ ఇంకా చిన్న వయసు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉపయోగం పడాలంటే కొంచెం కంపెనీలు రావాలి. మాకు మిషన్లు కుట్టే కంపెనీలు రావాలి. ఇప్పుడు చదువులేని వాళ్ళు ఉంటారు, అందుకే నేను కోరుకున్నాను దాని గురించి. మంగళగిరిలో గతంలో ఎలా ఉండేది అంటే నాకు అంత ఐడియా లేదండి మంగళగిరి గురించి. అది ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒకవేళ అంటే గతంలో రాజధాని వచ్చింది, చంద్రబాబు అట్లా చేస్తాడు, డెవలప్మెంట్ సింగపూర్ చేస్తాడు అన్నారు కదా, మళ్ళీ అలాగే ఉండేదండి. ఇప్పుడు ఈయన రాకుండా ఆయన వచ్చింటే రోడ్లు కూడా బాగా బాగుపడినాయి. ఆయన వచ్చాక రోడ్లు బాగుపడినాయి. ఇప్పుడు నెక్స్ట్ కూడా ఆయన వచ్చింటే ఇంకా మాకు హైదరాబాద్లో తయారయ్యేది. ఇప్పుడు కొంచెం ఆయన రాలేదు కాబట్టి కొంచెం మాకు తగ్గింది. మళ్ళీ నెక్స్ట్ ఈయన వస్తే మటుకి మళ్ళీ డెవలప్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఈ శ్రీశక్తి సెంటర్లో ఉపాధి నేర్చుకోవటం కావచ్చు, మంగళగిరి డెవలప్మెంట్ గతంలో కొన్ని సాఫ్ట్వేర్లు కానీ రోడ్లు కానీ చేశాడు అంటున్నారు. అతను జైలుకి వెళ్ళాడు మొన్న, ఏమనిపించింది? చాలా బాధేసిందండి. జైలుకి వెళ్ళాడంటే అంటే జగన్ కూడా ఉన్నాడు జైల్లో, ఈయన కూడా వెళ్ళాడంటే 2 విధాలా బాధేసింది. అటు బాధేసింది, ఇటు బాధ. ఎవరైనా మేము చెప్పలేం కదా, న్యాయం ఎవరైపు ఉందో మాకు తెలియదు. ఏదో టీవీ చూస్తున్నాము, బాధపడతాం, అంత మించి చేసేది ఏం లేదండి. సెంటర్ పెట్టి కొంచెం నేను ఇవాళే వచ్చానండి ఈ సెంటర్కి. అది మీరేంటి ఎట్లా స్వయం ఉపాధి ఎట్లా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? నాది ఇంకా అయిపోయిందండి, 45 వచ్చింది కాబట్టి ఇంకా నాకు ఇది లేదు. ఇంట్లో ఏదో టైలరింగ్ చేసుకుందామని. మా బాబు జాబ్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం మా బాబుకు కూడా కొంచెం జాబు ఇంప్రూవ్మెంట్ ఇస్తే చాలు ఉన్నది. నేను టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చానండి. నేను కూడా గ్రాడ్యుయేట్ని, బీటెక్ కంప్లీట్ అయింది.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇక్కడ ఐటీ కంపెనీలు వస్తాయని చాలా ఇదయ్యాము. అప్పుడు మాకు రాక మా జాబు ఇక్కడ కుదరలేక ఇప్పుడు మేము ఇంట్లోనే హౌస్ వైఫ్ అలా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారి నేతృత్వంలో మళ్ళీ ఇప్పుడు టైలరింగ్ దాంట్లో మేము జాయిన్ అయ్యాము. ఇప్పుడు మాకు స్వయం ఉపాధి కల్పించడానికి ఆయన చూస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చుంటే ఈ పాటికి ఐటీ కంపెనీలు అన్నీ వచ్చి మేము మా జాబులు మేము చేసుకునే వాళ్ళము. అది కనుక వచ్చుంటే చాలా బాగుండేది. హైదరాబాద్ ఎలాగ హైటెక్ సిటీ అయిపోయిందో అది కనుక ఈయన బాగా డెవలప్ చేయగలిగేవాళ్ళు. ఆయన చూపించిన ప్లాన్స్తో మేమందరం మాకు ఖచ్చితంగా ఇక్కడ కంపెనీలు వస్తాయి, మేము జాయిన్ అయిపోతాం అనుకున్నాం. అది రాకపోవడం మాకు చాలా దురదృష్టకరం. మాకు ఇప్పుడు ఆయనే రావాలి. ఇప్పుడు ఈయన రాకపోయినా ఇంత బాగా డెవలప్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈయన ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిపి ఆయన గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా గెలిపిస్తాము ఇక్కడ వాళ్ళందరం కలిపి. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ మా ఐటీ కంపెనీ మా ఫ్యూచర్స్ మాకు వచ్చేస్తాయి. ఇంతలోపు మాకు ఈయన ఇంకా స్వయం ఉపాధి కల్పించేటట్టుగా మిషన్లు ఇవ్వడం అలాగా మా ముందు చాలామందిని చూశాను నేను. అందరు మిషన్లు అవి తీసుకుని ఇంటికి వెళ్ళి ఎవరి వాళ్ళు కుట్టుకోవడం కానీ వాళ్ళ ఉపాధి కానీ వాళ్ళు కల్పించుకోవడం అనేది జరిగింది. అంటారా మహిళలకు మళ్ళీ లోకేష్ ఇక్కడ గెలవాలని మంగళగిరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన గెలవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంతమందిని ఆయన ముందుకొచ్చి ప్రోత్సహించడం జరిగింది. ఇప్పుడు ఇంతమంది అభిమానం ఆయన పొందాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తాడని అనుకుంటున్నాం. అందరు కలిపి గెలిపిస్తారు. అంతెందుకు నిన్న ఆయన పుట్టినరోజు జరిగితే ఎవరిని పిలవకుండా వాళ్ళే వచ్చి ఇంత బాగా ఇక్కడ సెలబ్రేట్ అనేది చేశారు. సో ఆయన వస్తారని అనుకుంటున్నాం.